श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साईं बाबा, 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 साईं
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 18వ అధ్యాయం నిన్నటి తరువాయి. బాబా ఇలా అంటున్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదెలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్నా ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోనే దానికి ఫలితం దక్కింది. సాటే గురు చరిత్రను 7 రోజులు వరుసగా ఒక్కసారి చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకునేలేదు.
ఒకరికి 7 రోజుల్లో ఫలం, మరొకరికి 7 సంవత్సరాలైనా, అంటే బాబా ప్రథమ దర్శనం అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలైనా ఫలితం దొరక్కపోవడం. నేను చేసిందంతా వ్యర్థమేనా? ఆ దయామేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందా? ఆ సంత చూడమని ప్రశ్నలై నాకు ఉపదేశం ఇచ్చి నా మనసులోని కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు? భక్తవత్సలుడైన శ్రీ గురు సాయి చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల అలాంటి కోటాను కోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకు తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవరికీ మన మనసులోని చెడు ఆలోచనలు తెలియవు, కానీ సాయి మహారాజు మాత్రం వాటిని వెంటనే తెలుసుకుంటారు. ఎంతో దయామైన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నింటినీ తన కడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను సరైన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకుని బాబా నాతో ఇలా అన్నారు: దే, ఆ శ్యామగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయల దక్షిణతే. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకుని వెంటనే వచ్చేసాయి. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణను నిమిత్తంగా చేసుకుని నాతో ఇలా అన్నారు: ఇప్పటికిప్పుడు శ్యామగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బు అడిగి తీసుకురా అని ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికి ఉంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకుని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు దోవతి కట్టుకుంటూ బయట నిలబడుతున్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతను నోటితో నామస్మరణ చేస్తూ దోవతి కుచ్చెళ్ళు పెట్టుకుంటున్నాడు. నాతో అతను ఇలా అన్నాడు: ఏమిటి అర్ధాంతరంగా ఇలా మసీదు నుంచి వచ్చేసారేంటి? ముఖం అస్వస్థతగా ఉన్నట్లుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారే, రండి ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి దోవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకుని ఇట్టే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకుని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాద భాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోకి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవడం మొదలుపెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతూ అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవడానికి వచ్చింది. మనసుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సోమరితనంతో పారాయణం చేయడం ఆపేశారు. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణ ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవడం, అది నిశ్చితంగా సంపూర్ణంగా చదవకుండా ఆ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ స్థానం నుంచి కదలకూడదు. ఇప్పుడు సందర్భానుసారం ఈ నాద భాగవతం గురించి కొంచెం గుర్తొచ్చింది. దాన్ని ఆపలేం కనుక శ్రోతలు దాన్ని ఆదరపూర్వకంగా వినండి. గురుభక్తి రసామృతంతో పూర్తిగా నిండిన ఈ నాద భాగవతాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తుని ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షణాలను గల, అంటే గుణధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. సృష్టి, ఉత్పత్తి, దైవము, వీరులు ఇత్యాది పురాణాలకు అవసరమైన 10 లక్షణాలతో యుక్తమైన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించాడు. దీన్ని సుగమహర్షి పరీక్షన్ మహారాజు అనే కళ్ళెంలో కుప్పపోసి నూర్చి వేరు చేశాడు. దాన్ని శ్రీధర స్వామి తూర్పారబట్టగా దాన్ని జనార్దన స్వామి కొలిచాడు. దాంతో పైఠానికి చెందిన ఏకనాథ్ మహారాజు రుచికరమైన పిండి వంటలతో భోజనాన్ని తయారు చేశాడు. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తి రసమనే సౌఖ్యం ఇదే. 31 అధ్యాయాలతో ఉన్న ఆ గ్రంథం శ్రీకృష్ణ భగవానుడు క్రీడించే స్థానం. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాద భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటి వేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్ధరామాయణం చదువుతుండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞ అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాద భాగవతం అంటే భక్తి సుఖామృత సారమే. అంతెందుకు, జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే. ఇది నిజంగా ఏకనాథ్ మహారాజు మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారం. ఉదయాన్నే స్నానం చేసి నిత్యకర్మ, సాయి పూజ, ఇతర దేవతల పూజార్చనలు, హారతి, నైవేద్యం మొదలైనవి పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపాహారం చేసి శ్రోతలతో కలిసి నిత్య నియమంగా దీక్షిత్ ఈ గ్రంథాన్ని సవివరంగా ఆదరపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను? దీని మాధుర్యం వల్ల భగవత్పరాయణుడు తుకారాం మహారాజు బండారా అనే పర్వతం మీద ఏకాంతంలో 1000 సార్లు పారాయణ చేశాడు. ఆ గ్రంథం మహాప్రసాదికము, దివ్యము అయినది.
లోకుల ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షిత్ని సమర్థ సాయి ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవ గీతలో అంటే భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవుడు యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశం ఈ స్కంధంలో ఉంది. ఈ ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణ చేసే భక్తులకి అరణ్యాల్లోకి వనాల్లోకి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణార్జునుల సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదం రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ్ మహారాజు ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రాసాదిక గ్రంథాన్ని జ్ఞానదేవుని జ్ఞానేశ్వరితో పాటు సమర్థ కృపాళు సాయినాథులు షిరిడిలో ప్రతిరోజు చదివించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. कुसेबाव हरि उर्फ बाबू साहेब जोग సకారాం హరి ఉర్ఫ్ బాబూసాహెబ్ జోగుని ఈ గ్రంథాన్ని నాద భాగవతాన్ని రావ్ బహదూర్ సాటేవాడలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతో మంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా బాబా వారి హృదయాల్లో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి ఉపదేశించేవారు. తాము మసీదులో కూర్చుని ఉన్న కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తినిచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాబూసాహెబ్ జోగు రావ్ బహదూర్ సాటేవాడలో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగు దాన్ని నియమంగా నిత్యము చదువుతుంటే శ్రోతలు వినేందుకు వచ్చేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత జోగు కూడా ఎప్పుడూ బాబా వద్దకు వెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూతి తీసుకొని గ్రంథము చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వర్ చదివేవాడు, కొన్నిసార్లు నాదభాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణం చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోగుకి గ్రంథపారాయణంకి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవటానికి వచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తుండేవారు. శ్రోతలు వాటిని తమ స్మృతి పదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తర్వాత బాబా వారితో లేవండి, బాడాకు వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఆ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినటానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకుముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వర్లో లేదా ఏకనాథవాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఆ భాగాన్ని చదివేటప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగు చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతము ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాల సారాభూతాలు. వీటిని జోగు ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందము ఏకనాథ్ మహారాజు నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకు ఆధారము. సరే, ఈ భాగవత సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాడిని. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతుండగా భక్తులు మసీదుకు పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపుకు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలన్న కోరిక ఉంది, కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది.
భాగవత పఠన వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన నా ఏ భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారనిపించింది. బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండె లోతుల్లోంచి ప్రేమ వరదలు పొంగుతాయి. సరే, ఇక్కడ నాద భాగవతం కథ పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకొచ్చానండి. మీ దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు. బాబా సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకి గుర్తొచ్చారు. ఆయన నాతో లేచి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కూర్చొని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత తిరిగి రా అన్నాను. అది విని మాధవరావు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, డబ్బుకు బదులు నా నమస్కారాలు తీసుకెళ్ళండి, ఇదే నా దక్షిణ, దానికి నేనున్నాను. సరే, ఇప్పుడు ఈ పని ఒకటి అయింది. మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను. కానీ కూర్చొని మాట్లాడండి. ఏం చెప్తారో చెప్పండి. వినాలన్న నా కోరికను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథలనే గంగావాహినిలో మునకలు వేసే పాపాలను ప్రక్షాళన చేసుకుందాం. ఇప్పుడు మాధవరావు మీరు కూర్చోండి. ఈ దేవుడి ఆట ఇలాగే ఉంటుంది. మీకు కూడా అంతా తెలుసు. క్షణం సేపు విశ్రాంతి తీసుకోండి. ఇవిగో ఆకులు, ఇదిగో కాచు, డబ్బాలో వక్కాసున్ను ఉన్నాయి. నేను 1 నిమిషంలో తలకి టోపీ పెట్టుకొని వస్తాను. సాయిబాబా లీలలు పరిమితం లేదు. నేను మీకు ఎన్నని చెప్పను. షిరిడీకి వచ్చేప్పటి నుంచి మీరు ఎన్నో చూశారు. నేను కేవలం చదువులేని పల్లెటూరు వాణ్ణి. మీరందరూ పట్టణంలో ఉండే సురక్షితులైన మానవులు. మీతో ఆయన అతర్క లీలలు నేను ఏమని వర్ణించను అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకుని వెంటనే బయటకు వచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఈ దేవుని లీలలు ఆలోచన కందవు. ఆయన చాతుర్యము ఎవరికీ సరిగ్గా అర్థం కాదు. ఆయన ఆటకు అంతు లేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువురాని మాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామే చెప్పకుండా నా దగ్గరికి మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతులు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారంగా ఒక చక్కటి విషయం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం చెప్పుకొని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళెదుట అడిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసులో నిశ్చయాన్ని బట్టి బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవుల్ని తీవ్రమైన పరీక్షలకు గురి చేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమని పరీక్షించిన తర్వాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశము అన్న మాట చెవిని పడగానే నాకు సాటే గురుచరిత్ర విషయం గుర్తొచ్చింది. నా చిత్తంలో తళుక్కున మెరుగు మెరిసినట్లయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కి జై. శ్యామ దగ్గరకు పంపించడం అనే బాబా ఉపాయం నా చంచల చిత్తాన్ని స్థిరం చేయడానికి కాదా? బాబా చేతలు విలక్షణం. సరే, ఈ ఆలోచన కలుగగానే నేను దాన్ని మనసులో అలాగే అణిచివేశాను. కథ వినాలనే కోరిక రెట్టింపయ్యింది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పడం ప్రారంభమయ్యింది. ఆయన భక్తవత్సలత చూసి నాకు ఆనందం కలగసాగింది. తరువాత శ్యామారావు మరో కథ చెప్పాడు. అతనిలా అన్నాడు, దేశముకుల వంశానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలనే కోరిక ఉండేది. సాయిబాబా కీర్తిని విని సంగమనేరులోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ వచ్చింది. ఈమె కశాబా దేశ్ముఖ్ తల్లి. ఆమె పేరు రాధాబాయి. బాబా చరణాలలో భక్తిని పెట్టి ఆమె ఆయన దర్శనం
చేసుకుంది. దర్శనం యథావిధిగా అయింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్చ జ్ఞాపకం వచ్చింది. ఆమె మనసులో ఉన్న తీవ్ర ఇచ్చ ఏమిటంటే శ్రీ సాయిబాబాని తన గురువుగా చేసుకోవడం. అలా చేస్తే ఆయన యోగ్యమైన ఉపదేశం చేస్తారు. దానితో తను పరమార్థాన్ని పొందుతుంది. ఆమె ఆ వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ట ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశం పొందాలి అని ఆమె మనసులో తీవ్ర నిశ్చయం చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పనంత వరకు షిరిడీ వదిలేసి వేరే చోటుకు పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా నోటి నుంచి తప్పక మంత్రం తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహం చూపిస్తారు అని అంతఃకరణంలో దృఢంగా నిశ్చయించుకుని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించు కూర్చునింది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అనువంతైన ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబావులు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశించినంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడీకి వచ్చి వెళ్ళడంలో అర్థం లేదని అనుకునింది. బసలోనే ఆమె నిరాహార దీక్ష పట్టడం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురైంది. అన్నం నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలసి ఉండిపోయింది. ఆ దేశముకు నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాల్ని ఏమనాలి? ఈ వృద్ధురాలికి చావన్నా భయం లేదేం అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అతను మసీదులో బాబా వద్ద కూర్చొని ఉన్నాడు. బాబా అతన్ని రోజులాగే కుశల ప్రశ్నలేశారు. శ్యామా, ఈరోజు విశేషాలు ఏమిటి? అంతా బాగుంది కదా? ఆ నారాయణ తేలి ఈ మాట ఒకానొక అంతరంగికమైన దుష్టవృత్తిని ఉద్దేశించి బాబా పదే పదే అనేవారు. ఆ నారాయణ తేలి చాలా మితిమించిపోయాడు. నన్నెంతో బాధిస్తున్నాడు. అసలే వృద్ధురాలి మొండి పట్టు చూసి బాధగా ఉన్న శ్యామ బాబాని వెంటనే ఇలా అడిగాడు. ఇదేమి ఇంద్రజాలం దేవా? ఇప్పుడు నిజంగా ఏం చేయాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడకు రప్పిస్తారు. వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఈ వృద్ధురాలైన స్త్రీ ఓ కోరికతో 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ఠ పెట్టుకుంది. ఆమె వైపు మీరసలు చూడనే లేదు. ఆమెను ఊరికే ఎందుకు కష్టపడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నం లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తుంది. వృద్ధురాలు ఉపదేశం కోసం సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకి దయ కలగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమయ్యారని లోకులు అనుకుంటారు. బాబా అలాంటి దోష ఆరోపణలను కలగనీయకండి. ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఈ అపయశస్సును తొలగించండి. ఈ వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగల్లేదు. ఆమె ప్రాణాలు తలడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. వృద్ధురాలి నియమం నెరవేరడం కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకెంతో చింత కలుగుతుంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చునింది. ఆమెపై మీరు కృప దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితో ఆమెకు ఏదైనా చెప్పండి. ఇప్పుడు అధ్యాయ పరిమితి అయిపోయింది. తరువాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తరువాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడలుతుంది. హేమాడు పంతు సాయి పాదాలకు శరణు వచ్చాడు. శ్రోతలకు సాష్టాంగం చేసి ఇలా విన్నపం చేస్తున్నాడు. స్వల్ప ప్రయాసతో
సంసారాన్ని దాటిపోవడానికి శ్రవణ తత్పరులు కండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ ఇచ్చిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదనుగ్రహం 1 అనే పేరుగల 18వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 19వ అధ్యాయం మదనుగ్రహం 2 నా మీద అంటే స్వయంగా హేమాడు పంత్ మీద కురిసిన కృప ప్రసాద వర్ణన 2వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలం కన్నా అత్యంత స్థూలం. బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్ వస్తువుకి రంగుని, రూపాన్ని, ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణంలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపు ఒత్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతి ఇస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్నే ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసిళ్లతో నీరు తీసుకొని దానికి ఆర్గ్యమిస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యము అనిపించదు. అయితే సూర్యభగవానుడు, సాగరుడు వీరు ఎంతో ఉదార చిత్తంతో ఉండడం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితానుచితాలను ఏం పట్టించుకోరు. భక్తులను గౌరవించడమే వారి కోరిక. సమాన శీలే వ్యసనేషు సఖ్యం. ఒకేలాంటి స్వభావం లేక వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్న వారికి మైత్రి ఉండడం అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకత్రంగా ఉండడం అనేది గొప్ప ఆపలేనటువంటి అపవాదమే. స్వాభావికంగా ఒకదానికొకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండిటి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరోటి ఉండదు. అవి ఒక్క క్షణమైన వేరుగా ఉండవు. ఈ దేహం నాశవంతమైంది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది, ఎన్నటికీ నశించదు. ఈ రెండిటి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి. దీనికన్నా అవ్యక్తం అంటే ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించనిది, అంటే సూక్ష్మంగా ఉండేదే ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం. దాన్నే మాయ అని కూడా అంటారు. వీటన్నిటికన్నా పురుషుడు సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వుల అంతిమ గతి శుద్ధ బ్రహ్మ అతనే. అలా ఆ ఆత్మ స్వతహాగా నిర్వికారి. అది స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా స్థిత్యంతర లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజాలం ఉందనిపిస్తుంది. మృత్యుపు చిప్ప వద్ద తలతలమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూసి ఊరికే సర్పం అనే మిథ్యా భ్రాంతి కలుగుతుంది. త్రాటి మీద సర్ప ఆరోపణ వస్తుతం ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకువస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం వీటి నుంచి ఆత్మ అన్యగుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. అది శుద్ధ చైతన్యయుక్తంగా
ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం ఆపగలిగినది కాదు. మర్రి బీజం ఎంత సూక్ష్మం అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి విలువ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేనన్ని గింజలు ఉంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఆది బీజ ఏకలే బీజ్ అంకురలే, ఏకా బీజ కోటి తరు కోటి కోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశ పర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతుంటుంది అని చక్కగా గుర్తు పెట్టుకుని చూడాలి. శాశ్వత తత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తతని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింప చేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించనంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించటంలోని జగత్తు అస్తిత్వం దృష్టికి అగుపిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలీదు. విశ్వాభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞాన స్వరూప పరమాత్మలో మాయ, మిథ్య, విలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరకే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెలకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక స్వస్వరూపంలో స్థితమై ఉండేవారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింప చేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా శోకమోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామాఫలం వంటిది. భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం, భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండు రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్ల నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామాఫలం మాధుర్యం మంచిదన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీదే పండినప్పుడే. అది భూమి మీద రాలి పడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించడం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడను అవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామాఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాహరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించి చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం తెంచటానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. వయోవృద్ధులైన ఒక ఆమె వార్ధక్యంలో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగటానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలెట్టింది. ఆమె స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయటానికి వెళ్ళాడు. గడచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపచేసే ఈ సచ్చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దాని కాంతి పుంజాలు
మార్గదర్శకమై అవి సాధకులు అమాయకులు అయిన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపచేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపచేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నాడు. వృద్ధురాలి నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనసులోని నిశ్చయాన్ని మార్చహ కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నువ్వెందుకు ఈ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢ స్త్రీలను బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాక అనగా బాబాయి, బావు లేదా బాయి అంటే సోదర అని పిలిచేవారు. ఆ పిలుపు ఎంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకు ఇంపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీనదయాళుడు, దుర్బలులు బాధితులపై కరుణామృత రసధారలను కురిపింపచేసేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోపెట్టుకుని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికి ఇచ్చారు. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించటానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చటానికి జ్ఞానమయ మేహమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించడం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు. అమ్మా, ప్రాణాన్ని ఇలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్కను అడుక్కునే ఫకీరును. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డని, నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్ని ఇచ్చే ఓ విశేషం చెప్తాను చూడు. నా గురువు గొప్ప ఔలియా, కృపాసాహరులు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేను అవి వెంటనే వారికిచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణ కాములు, సర్వ ఇచ్చలు ఆకాంక్షలు నెరవేరిన వారు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానీయకూడదు. ఆయన వ్యవహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసినది ఏముంది? నిష్ఠ, సబూరీలే ఆ 2 పైసలు, మరొకటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్ని ఎన్నటికీ దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటేనే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలకి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారమనే బాధాకరమైన విషయం ఎవరికి అంతుబట్టనిది. సహనం సద్గుణ రాశి. సద్విచారమనే రాజుకి రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాలలో ధృతి అనే సహనానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. అధ్యాయం 6 శ్లోకం 62. నిష్ఠ, సహనం అనేవి సఖ్యమైన అక్కా చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కాని, గొప్ప గుణవంతులు కాని, అవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి. కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్సుతో దహదహ మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికి ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. 12 సంవత్సరాల పాటు గురుపాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాణ్ణైన నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్న వస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తీభవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోడ్పులై ధ్యానస్థమైపోయేవి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసిందంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరిగొనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్నే అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానం ఉండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌసల్యం అద్భుతం. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకి మరో కోరికే లేదు. ఆయన నన్నెన్నడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల వద్ద ఉండేవాణ్ణి. కొన్నిసార్లు నేను సముద్ర తీరంలో ఉండేవాణ్ణి. అయితే నా సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చుని ఉన్న నేను ఏం చెప్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏదీ ఉపదేశించనప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమ దృష్టితో దాని పిల్లలకు సుఖ సంతోషాలనిస్తుంది. అమ్మా, ఊరికే ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించటమే తెలీదు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించటంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థంగా ఎందుకు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు నా గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత అంటే జ్ఞానప్రాప్తికి 4 సాధనలు అంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్సంపత్తి, ముముక్షుత్వాలను లభింపచేసుకోవటం అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పనిలేదు. కేవలం గురువే కర్త, గురువే హర్త అన్న ఒక్క విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పదనం చాలా గొప్పది. గురువు సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. అలా గురువు స్థితిని తెలుసుకున్నవారే ముల్లోకాల్లో ధన్యులు. ఈ ప్రకారంగా ఆ వృద్ధురాలికి బాబా బోధించిన తరువాత ఆ విషయం ఆమె హృదయంలో ముద్రించుకుపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తన సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదట్నుంచి ఈ కథను విని అది నా మనసులోని ఆలోచనకు సంబంధించినదని తెలుసుకుని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకి ఆనందము, ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమానందంతో నా కంఠం పూడుకుపోయింది. ప్రేమ పరవళ్లతో ఉప్పొంగింది. ఆ ఉత్తమ ఉపదేశం నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠం గద్గదమవటం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు, చెప్పండి అన్నా సాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూచుండిపోయారు? బాబా కథలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్నని చెప్పను? మాధవరావు అలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగటం వినిపించింది. రోజు మధ్యాహ్న భోజనాలకు ముందు భక్తులు మసీదుకొచ్చి కూచుని గంధాక్షతలు, ఆర్ఘ్యపాద్యాలు ఇత్యాది విధులతో బాబాకి పూజ చేసేవారు. ఆ తరువాత బాపూసాహెబ్ జోగ్ పంచహారతి తీసుకుని బాబాకి భక్తి ప్రేమలతో హారతిచ్చేవాడు. భక్తులు హారతి పాడేవారు. ఆ హారతిని నిర్దేశిస్తూ ఆ గంట గణగణ మోగింది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది.
ఇద్దరము మసీదుకు వెళ్ళాము. మధ్యాహ్నం పూట ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తుండేవారు. స్త్రీలు పైన మసీదులోనూ పురుషులు కింద మండపంలోనూ నిలబడేవారు. మంగళ వాద్య ఘోషలో లోహపు పళ్ళెం మీద కొట్టి శబ్దం చేసేవారు. ఆ చప్పుడులో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చస్వరంతో అందరూ కలిసి హారతిచ్చేవారు. మేము మండప ద్వారం దగ్గరకు చేరాము. అప్పుడు హారతి గొప్పగా జరుగుతోంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవటానికి కొంచెం కూడా చోటు లేదు. నా మనసుకిలా అనిపించింది, హారతయ్యే వరకు కిందే ఉండాలి. హారతి అయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరకు వెళ్ళాలి. నా మనసులో ఇలా అనిపించడం నిజమే. కానీ మాధవరావు స్వయంగా మెట్ల మీదకు వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. బాబా తమ స్థానంలో కూర్చుని హాయిగా చిలిం పీలుస్తున్నారు. ఎదుట జోగ్ ఎడం చేత్తో గంట వాయిస్తూ పంచహారతితో ఆయనకు హారతిస్తున్నాడు. అలా హారతి వైభవోపేతంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి ఎదురుగా కుడివైపు తను కూర్చుని నన్ను కూడా కూర్చోపెట్టాడు. అప్పుడు శాంతమూర్తి సత్పురుషుల మకుటమణి బాబా మృదుమధుర మంజుల స్వరంతో నాతో, శ్యామరావు నీకిచ్చిన దక్షిణను నాకివ్వు అన్నారు. నేనిలా అన్నాను, బాబా, ఈ శ్యామరావు ఇక్కడే ఉన్నాడు. అతను దక్షిణకు బదులు నమస్కారాలిచ్చి, ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాను. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటినిటివ్వు. ఏదైనా మాట్లాడుకున్నారా? ఇద్దరూ ఏమైనా అనుకున్నారా? మీరు ఏమేం మాట్లాడుకున్నారో అదంతా నాకిప్పుడు చెప్పు. నమస్కారాల సంగతి అటుండని, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఇమడటం లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడకి చేరగిలబడి కూర్చున్న బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖం ముందుకు వంచి చెప్పటం మొదలెట్టాను. బాబా, అక్కడ జరిగినవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ వృద్ధురాలి కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా, శ్యామారావు ఈ కథ చెప్పినప్పుడు మీ కరుణ నాకు కనిపించింది. ఈ కథారూపంతో మీరు నాపై అనుగ్రహం చూపినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో, ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు. ఆ అద్భుతమేమిటో, ఆ అనుగ్రహమేమిటో చూద్దామన్నారు. ఆ సంగతి నేనిప్పుడే విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకి చెప్పేశాను అని, అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా కనిపించింది. ఈ ప్రకారంగా జరిగిందంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది. దీన్ని బాగా గుర్తుంచుకో. తరువాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది. నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా. నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేనిలా అన్నాను, బాబా, ఈ కథ వినడంతో నాకు శాంతి కలిగింది. నా మనసులోని పీడ దూరమయ్యింది. నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైనది. ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన అనుభవజన్య జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవటం, దానికోసం దాన్నే ధ్యానించటం, ఇదే ఆత్మానుష్ఠానం అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్ఛల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి రానిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవల మూర్తిమంతమైన జ్ఞానం, చైతన్యం లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్నే నిత్యము ధ్యానించాలి. ఇది సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. అలా నా ధ్యానం చేస్తుండగా వృత్తి ఏకాగ్రమై ధ్యాత, ధ్యానము, ధ్యేయముల స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఈ మూడింటి సముదాయం నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయటానికి అంతిమ లక్ష్యం. దానివల్లే బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు ఇవతలి తీరంలో ఉంటుంది, పిల్లలు అవతలి తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి ఒడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే
ఆ పిల్లలను పోషిస్తుంది. పిల్లలు తల్లిని సదా ధ్యానిస్తుండవలసి వస్తుంది. అంతకంటే మరోటి ఏమీ చేయనవసరం లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లి వైపు చూడటమే అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడటం ప్రత్యక్షంగా అమృత దృష్టే. దానివల్ల పిల్లలకు స్వానంద రూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడికి కూడా గురువుతో ఏకరూపుడయ్యే లబ్ధి కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ ప్రకారంగా సాయిబాబా నోటి నుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని అరిచారు. నీరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాపు సాహెబ్ జోగ్ తమకు కలకండ అర్పించటానికి వచ్చినప్పుడు బాబా తమ దోసలి చాచారు. అందులో జోగ్ నియమానుసారం దోసెడు కలకండను ప్రేమతో సమర్పించి నమస్కరించాడు. బాబా ఆ కలకండ మొత్తం నా చేతిలో పోసి ఇలా అన్నారు, నే చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపను కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు, ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకొని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు విన్నదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకెగసి పడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయ్యాయనుకోవాలా? అయితే ఇదంతా మాయ ఆడే ఆట అని, ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. సృష్టికి కూడా అలాగే సృష్టి లయము ఉంటాయి. కనుక వివేక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు, శాశ్వత వస్తువులను పొందుతారు. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, కానీ దానికోసం యథార్థ జ్ఞానం కావాలి. సద్వస్తువు గురించి అన్ని విధాలా జ్ఞానం లేదా బోధ కలుగకపోతే దాన్ని చక్కగా ధ్యానించలేము. ఆత్మ గురించిన చక్కటి అనుభవజ్ఞ జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు. విశేష ప్రమాణం లేదా స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్య అణువంతైన భేదం లేదు. ఈ ముగ్గురిలో భేదం చూసిన వారు మోసపోతారు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తిగా అయ్యి ధ్యాత ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్ఛలు ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైన వారే సర్వప్రాణుల అంతర్యామి అని తెలుసుకొని, తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకొని, ఎవరి గురించి ఎలాంటి భీతి లేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానం అంటారు. అప్పుడు అవిద్య వల్ల ఉత్పన్నమైన కర్మబంధనాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధం వీడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది. అసలు ఆత్మ ఉందా లేదా? అది ఒకటిగా ఉందా?
లేక ప్రతి చోట వేరువేరుగా ఉందా? అది కర్మ చేసేదా లేక కర్మ చేయదా? ఇది చూడటం కోసం 6 శాస్త్రాలను శోధించాలి. సమస్త ప్రాణుల్లోనూ ఆత్మ ఒక్కటే ఉంది అన్న ప్రత్యక్ష అనుభవం పొందటమే అదే జ్ఞానానికి పరాకాష్ట, మోక్షము, పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. అంధుడి కోసం ఏనుగును వర్ణించడానికి బృహస్పతి లాంటి అంటే అత్యంత బుద్ధిమంతుడైన జ్ఞాని అయిన దేవతల గురువు బృహస్పతి లాంటి వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపం అతని అవగాహనకు అందదు. వాక్కుతో అగమ్యమైన వస్తువుని వర్ణించలేము. వక్త నోరు, శ్రోతల చెవి, పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడటానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవ జ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ బంధనాల నుంచి సంపూర్ణంగా విడివడడానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకో. సాయి నీలోనూ నాలోనూ మాత్రమే కాదు, సర్వప్రాణుల్లోనూ ఆయన నిజంగా ఉన్నారు. సూర్యుడు సకల జగత్తులో ఉన్నట్లు అలాగే ఆయన అందరిలోనూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సర్వసాధారణమైన అమూల్యమైన మాటలు వినండి. పదే పదే ఆయన చెప్పే ఆ మాటలు గుర్తుంచుకుంటే మీ హితం సదా సర్వదా సఫలమవుతుంది. పూర్వజన్మలో రుణానుబంధం లేకుండా ఎవరు ఎక్కడికి పోలేరు. కనుక మనుషులే కాదు, పశుపక్షాదులను కూడా చీదరించుకోకూడదు. వచ్చే పోయే వారిని ఆదరించాలి. దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, తలదాచుకునేందుకు నీడలేని వారికి కూర్చోడానికి చోటు ఇస్తే శ్రీహరికి సంతోషం కలుగుతుంది. నీ మనస్సులో వారికి డబ్బివ్వాలి అని అనిపించకపోతే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. ఎవరైనా నిన్ను 100 మాటలు అన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానం ఇవ్వొద్దు. సదా సహనం పెట్టుకుంటే అపరిమిత సుఖం లభిస్తుంది. ప్రపంచం తల్లకిందులైనా నీవు చెలించకు. నీ స్థానంలో నీవు హాయిగా ఉండి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడు. మన మధ్య ఉన్న అడ్డుగోడని తొలగిస్తే వచ్చిపోయేందుకు ప్రశస్త మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురు శిష్యుల మధ్య గోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారిలో ఐక్యస్థితి ప్రాప్తించడం కష్టం. అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే నామస్మరణ తప్ప మనల్ని ఎవరూ సంరక్షించరు. ఆయన చేతలు అలౌకికము, అమూల్యము, అనూహ్యము. ఆయన ఏం చేయదలుచుకుంటారో అదే అవుతుంది. ఆయన మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ఆయనకు మన కోరికలు తీర్చడానికి ఒక్క క్షణం పట్టదు. రుణానుబంధం ఉండడం వల్ల మన కలయిక దైవవశాత్తు జరిగింది. అయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెట్టుకొని సుఖ సంతోషానుభవాన్ని పొందాలి. ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వారినే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతున్నంత వరకు జీవమాత్రులు జీవించే ఉంటారు. ఈ కృపావచనాలు చెవిలో పడగానే ఆతృతతో ఉన్న నా మనస్సు సుఖించింది. దాహంతో ఉన్న నాకు నీరు లభించినట్లయింది. నేను ఆనందించాను. దగ్గర అసమాన బుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నటికీ చలించని ప్రగాఢ శ్రద్ధ ఉన్నప్పటికీ, సాయిలాంటి గురుబలం లభించడానికి మాత్రం ప్రబల అదృష్టం ఉండాలి. ఇందులోని సారం శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పినదే. ఏయధామం ప్రపద్యంతే తాంస్తథైవ భజమ్యావహం. ఎవరు నన్ను ఎలా భజిస్తారో వారికి నేను అలాంటి ఫలమే ఇస్తాను. అంటే భారాలన్నీ కర్మపైనే ఉన్నాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मोजे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి